చూడండమ్మా, లాస్ట్ క్లాస్లో మనం హోమోమార్ఫిజమ్స్లో 2 థియరమ్స్ చెప్పాను. అదే చిన్న ప్రాబ్లమ్స్ టైప్ ఇవి ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అయితే హోమోమార్ఫి ఇదని, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయితే ఎబిలియన్ అని ప్రూవ్ చేసాం. సరే, ఇప్పుడు స్టేట్మెంట్ రాయనమ్మా. లెట్ జీ కామా ప్లస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ రియల్ నంబర్స్. లెట్ G comma plus is a group of real numbers, comma G comma dot is a group of real numbers. G comma dot is a group of real numbers. G comma dot is a group of real numbers. Let f from G to G is defined by, let f from G to G dash అంటే G to G dash is defined by G dash. Let f from G to G dash is defined by f of x equal to e power x. F of x equal to e power x. Okay na? Show that f is isomorphism. ఒకసారి చూడండమ్మా. let G comma plus is a group of real numbers, comma G dash comma dot. G dash comma dot is a group of real numbers, comma let f from G to G dash is defined by f of x equal to e power x. Then show that f is isomorphism అని చెప్పాలి. ఐసోమార్ఫిజం కావాలంటే ఏం కావాలరా? 1 onto హోమోమార్ఫిజం. 1 onto హోమోమార్ఫిజం అయితే దాన్ని ఏమంటారా? ఐసోమార్ఫిజం అంటారు. సరే, ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడో రాసుకుందాం. ప్రూఫ్ గివెన్ f from G to G dash is defined by f of x equal to e power x. F of x equal to e power x for all x belongs to G. Since x comma y belongs to G such that f of x equal ఏమొచ్చిందిరా? e power x, comma f of y equal ఏమైంది? e power y. అండ్ x comma y belongs to z అయినప్పుడు f of x equal to e power x, f of y equal to e power y. టు ప్రూవ్ దట్ ఏమని ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్ f is ఐసోమార్ఫిజం కావాలంటే ఏంట్రా? ఫస్ట్ వన్, టు ప్రూవ్ దట్ f is 1 1 ప్రూవ్ చేయాలంటే ఏం కావాలి? ఇమేజెస్ ఆర్ ఈక్వల్ అని తీసుకుంటే ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ రావాలి. లేదా మరి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకుంటే డిఫరెంట్ ఇమేజెస్ రావాలి. అంటే ఇమేజెస్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి. ఇమేజెస్ నాట్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ కూడా నాట్ ఈక్వల్ అని ప్రూవ్ చేసినా, అలా చేసినా కానీ 1 సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండిరా. లెట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ. సపోజ్ f of x equal to f of y అనుకున్నాం. f of x equal to f of y అయితే మనకేం కావాలి? x equal to y రావాలి. అంటే అప్పుడు f of x equal అంట e power x equal to e power y. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఏమవుతాయి? బేసెస్ ఈక్వల్గా
ఈ బేస్లు ఈక్వల్ అయితే దానికి ఉన్నటువంటి పవర్స్ కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. అంటే దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈక్వల్ టు వై. దేర్ ఫోర్ ఏం తీసుకున్నాం మనం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై అని తీసుకుంటే దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈక్వల్ టు వై. దేర్ ఫోర్ ఎఫ్ ఈస్ ఏంట్రా 1 1. ఎఫ్ ఈస్ 1 1. నెక్స్ట్ మనం ఏం చేయాలి, టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈస్ ఆన్ టు. టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈస్ ఆన్ టు కావాలంటే ఏంట్రా, ఒక కోడొమైన్లో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ తీసుకుంటే దానికి డొమైన్లో ఏమి ఉండాలి, ప్రీ ఇమేజ్ ఉండాలి. సో కాబట్టి ఫర్ ఆల్ log y belongs to g dash there exists x belongs to g such that f of x equal to e power log y. e కి బేస్ పవర్ అలా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి y. కాబట్టి మనకేమొచ్చిందిరా e power log y. therefore f is onto. నెక్స్ట్ మనం ఏం చేయాలి, టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈస్ హోమోమార్ఫిజం. టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈస్ హోమోమార్ఫిజం కావాలంటే ఏంట్రా, ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అని ప్రూవ్ చేయాలి. అయితే మనకి హోమోమార్ఫిజం ప్రూవ్ చేయాలన్నప్పుడు లేదా ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ, దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు జీ. జీ అనేది ఏంటి, జీ ప్లస్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. అది విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ కాబట్టి ఎఫ్ ఆఫ్ జీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ కాబట్టి మనం రాసుకున్నాం. నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై. ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై, అంటే దట్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏమొచ్చిందిరా మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. దేర్ ఫోర్ ఎఫ్ ఈస్ హోమోమార్ఫిజం. Hence f is isomorphism. ఐసోమార్ఫిజం ప్రూవ్ చేయాలంటే ఏం కావాలి, 1 1 onto హోమోమార్ఫిజం కావాలి. అయితే మనం ఏం చేసాం, జీ కామా ప్లస్ అనేది డొమైన్ అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ గ్రూపు, కోడొమైన్ అనేటువంటిది జీ కామా డాట్ అనేది విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ గ్రూపు. ఆ ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ ఎలా డిఫైన్ అయిందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ లాగా డిఫైన్ అయింది. కాబట్టి ఆ షో దట్ ఎఫ్ ఈజ్ ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలంటే, ఐసోమార్ఫిజం కావాలంటే 1 1 onto హోమోమార్ఫిజం. 1 1 కండిషన్ చేసాం, ఇమేజెస్ ఆర్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ వచ్చాయి. అదే ఆన్2కి ఏం చేసామంటే చూడండి, అంటే జీ డాష్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే దేర్ ఎగ్జిస్ట్ ఒక ఎలిమెంట్ జీలో ఉండాలి. ఎలా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్. సో కాబట్టి జీ డాష్లో ఎలిమెంట్ లాగ్ బై అనుకున్నప్పుడు ఏ ఎక్స్లో ఉన్నటువంటి జీలో ఉన్నటువంటి ఎలిమెంట్ ఎక్స్ అయినప్పుడు సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ బై. ఈకి బేస్ లాగ్ అన్న కాబట్టి వై వచ్చింది. దేర్ ఫర్ ఎఫ్ ఈస్ ఆన్ టు. హోమోమార్ఫిజం కావాలంటే ఎక్స్ అనేటువంటిది ఎక్స్ కామా వై అనేది జీలో ఉన్నప్పుడు జీ అనేది ఎడిటివ్ గ్రూప్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఎక్స్ ప్లస్ వై క్లోజర్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు జీ అవుతుంది. నవ్వు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కనుక్కుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటి ఎఫ్ ఆఫ్ వై వస్తే హోమోమార్ఫిజం అయినట్టు. సో అది మనకి ఉన్నటువంటి ప్రాబ్లం. సరే, నెక్స్ట్ ప్రాబ్లం రాయనమ్మా. చూడండి, లెట్ జీ కామా జీ డాష్ పి టూ గ్రూప్స్. నెక్స్ట్ రాయండి, లెట్
G comma G dash be two groups with identity elements E and E dash, okay, respectively. If F from G to G is a homomorphism, if F from G to G dash is a homomorphism, F from G to G dash is a homomorphism, then first one, F of E equal to E dash. F of E equal to E dash. Second one, F of A inverse is equal to F of A whole inverse అని ప్రూవ్ చేయాలి. F of A whole inverse అని ప్రూవ్ చేయాలి. ఇది వాడు ఇచ్చినటువంటిది. G dash ఒకసారి స్టేట్మెంట్, లెట్ G కామా G dash be two groups with identity elements E కామా E dash respectively. అంటే G యొక్క ఐడెంటిటీ ఎలిమెంట్ E, G dash యొక్క ఐడెంటిటీ ఎలిమెంట్ E dash అని ఇచ్చాడు. ఇఫ్ F from G to G dash is a homomorphism, హోమోమార్ఫిజం అంటే ఏంటి? F of AB equal to F of A into F of B అయినప్పుడు ఫస్ట్ కండిషన్ F of E equal to ఏమని ప్రూవ్ చేయాలి? A dash అని. సెకండ్ కండిషన్ F of A ఇన్వర్స్ is equal to F of A ఇన్వర్స్ is equal to F of A హోల్ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. సరే, ఫస్ట్ ప్రూఫ్. Given F from G to G dash is a homomorphism. Given F from G to G dash is a homomorphism అనుకున్నాం. వాడు ఇచ్చిన రాద్దాం. లెట్ E కామా E dash be identity elements in G comma G dash respectively. E comma E dash be the identity elements. Okay, now ఇప్పుడు చూడండి, F of E is equal to ఏం రాసుకోవచ్చు? F of E into E dash రాసుకోవచ్చు కదా. E into E అన్న ఏమవుద్ది? ఈనే. అప్పుడు F of E is equal to F of E into F of E. ఎందుకని? F of AB అంటే ఏం రాసుకోవచ్చు? సిన్స్ F is homomorphism. కాబట్టి F of ABని F of A into F of B లా రాసుకున్నప్పుడు E into E అంటే E into Eనే. ఓకే, అప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను చూడండి, F of E ఇంటూ దీనికి E డాష్ తోటి మల్టిఫై చేస్తున్నాను. E డాష్ అంటే ఏంటి? ఐడెంటిటీ ఎలిమెంట్ మల్టిఫై చేసిన ఏమొచ్చింది? అదేగా. కాబట్టి F of E into E dash is equal to F of E into F of E. అంటే ఎందుకు చేశాను? ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ తోటి ఫంక్షన్ని మల్టిఫై, ఏదైనా ఎలిమెంట్ని మల్టిఫై చేసినప్పుడు వచ్చేది ఆ ఎలిమెంటే. కాబట్టి ఈ డాష్ రాసుకున్న వచ్చే నష్టం ఏం లేదు. సరే, ఇక్కడ ఈ ఇంటూ ఈ అని రాసినప్పుడు హోమోమార్ఫిజం కండిషన్ రాసాం. ఇప్పుడు ఇక్కడ చూడండిరా, ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఈ డాష్ అంటాను. ఎందుకని? సిన్స్ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా, సిన్స్ బై ఎల్సిఎల్ చేసాం అనుకోండి, ఎల్సిఎల్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎఫ్ ఆఫ్ ఈ, ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ ఈ ఉంది. ఎఫ్ ఆఫ్ ఈ క్యాన్సిల్ అయితే ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్ ఏమొచ్చిద్దిరా? ఈ డాష్ వచ్చింది. ఓకే, వాడు ఇచ్చినటువంటి ఫస్ట్ కండిషన్ అయిపోయింది. సెకండ్ కండిషన్ ఏందో చూడండిరా. సిన్స్ ఏ బిలాంగ్స్ టు జీ, జీ అనేది గ్రూప్ కాబట్టి దట్ ఎంప్లాయిస్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏంట్రా? ఈ. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ. నౌ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ కనుక్కుందాం.
ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్. ఎందుకని? సిన్స్ ఎఫ్ ఈస్ హోమో, అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఎంత? ఎఫ్ ఆఫ్ ఈ. ఎఫ్ ఆఫ్ ఈ, ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఈ అంటే అప్పుడు ఏమొస్తుందిరా? therefore f of a into f of a inverse is equal to e dash. ఓకేనా? దీన్ని ఈక్వేషన్ 1 అనండి. నౌ f of a inverse into a ఎలా రాసుకోవచ్చు? f of a inverse into f of a. ఎందుకని? సిన్స్ f is హోమో. ఇప్పుడు LHS ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అన్నా కానీ ఎంతరా? ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. దట్ ఎంప్లాయిస్ ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. దీని ఈక్వేషన్ 2 అనండి. ఫ్రమ్ 1 and 2 అంటే ఏమొచ్చిందిరా? ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు రెండిట్లో కూడా ఏమొచ్చిందిరా? ఏ డాష్. అంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ యొక్క ఇన్వర్స్ ఎంతరా? ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్. సో కాబట్టి మనం ఏ రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే అప్పుడు దట్ ఎంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్. ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్. ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ అంటే ఏం లేదురా, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ కదా. ఈ ఎఫ్ ఆఫ్ ఏ అంటే తీసుకొస్తుంది హోల్ ఇన్వర్స్. అప్పుడు దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్. ఓకేనా? ఇది ఈ క్లాసులో మీరు అంటే ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఈ డాష్ అని ఓకే. ఈ రెండు థియరమ్స్ రాసుకోండి హోమోమార్ఫిజంలో.